హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం దండయాత్ర సాగిస్తున్న రోజులవి. నా ఒంటిపైకి ఏళ్ళు ఎగబాకుతున్నాయి కానీ ఒక్క నోటిఫికేషన్ రావట్లేదు. కానీ పక్కింటి పిన్ని, ఎదురింటి అంకుల్తో సహా అందరికీ నా మీదే చూపు. నెక్స్ట్ ఏంటి అంటూ ప్రశ్నలతో గుచ్చేవాళ్ళు. లైట్ తీసుకునేవాడిని. ఓ రోజు నీకన్నా చిన్నవాళ్ళు సెటిల్ అవుతున్నారు, అంతా నీ గురించే అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నాన్రా. నాన్న మాటలని మాత్రం లైట్ తీసుకోలేకపోయా. తెలియకుండానే నా కళ్ళల్లో కన్నీటి సుడులు. ఇక ఫిక్స్ అయ్యా, సర్కారో ప్రైవేటో ఏదో ఒక కొలువు అర్జెంటుగా సాధించాలని. అప్పుడే నాకు తెలిసిన ఓ చెల్లి తను పనిచేసే మీడియా సంస్థలో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పింది. వెంటనే దరఖాస్తు చేశా. 4 దశల్లో పరీక్ష. ఎంపికైతే జీతం ఇస్తూ శిక్షణనిస్తారు. ఒక్కో అడుగు దాటుతుంటే చెప్పలేనంత సంతోషం, భరించలేనంత టెన్షన్. మొత్తానికి ఎంపికయ్యా. అప్పుడు నాకన్నా మా వాళ్ళే ఎక్కువ సంతోషించారు. బ్యాగు సర్దుకొని ఒంటరిగా హైదరాబాద్ వచ్చేసా. అంతా కొత్త ప్రపంచం. కొన్నాళ్ళకి అక్కడ పనిచేసే నా చెల్లి ఒక అమ్మాయిని పరిచయం చేసింది. పొడవాటి కళ్ళు, ఆకట్టుకునే ముఖం. అటూ ఇటూ చూస్తూ మాట్లాడుతుంటే మేఘాల్లోకి వెళ్ళి వస్తూ దోబూచులాడుతున్న చందమామలాగే అనిపించింది. కానీ కొద్దిసేపటికే మొహమాటాలు పక్కన పెట్టేసి గలగలా మాట్లాడుతుంటే ఆమె పెదాలపైనే చూస్తున్నా. ముడుచుకుంటూ విచ్చుకుంటూ మాయాజాలమే చేస్తున్నాయవి. కొన్నాళ్ళకే తను బాగా దగ్గరైంది. గారు మీరు కాస్త మామ అని పిలుచుకునేలా మారింది. తను ఎవరితో ఎలా ఉన్నా నాతో మాత్రం నిజాయితీగా ఉండేది. నన్ను నవ్వించేది, ఏడిపించేది. నాకిష్టమని అప్పుడప్పుడు చికెన్ కర్రీ తీసుకొచ్చేది. నేను ఆమెకి చాక్లెట్లు తెచ్చిచ్చేవాడిని. ఇచ్చిపుచ్చుకోవలాలే కాదు, కష్టసుఖాల్లోనూ నా చెయ్యి వదలకపోయేది. మా సన్నిహిత్యం కొందరికి నచ్చలేదు. కొందరైతే అబండాలు వేశారు. తట్టుకోలేక ఓసారైతే నన్ను దూరంగా ఉండమని ఏడ్చింది. కానీ అప్పటికే మేం ఒకరినొకరం చూడకుండా మాట్లాడుకోకుండా ఉండలేని స్థితికొచ్చాం. ఎవరేమనుకున్నా అలాగే కొనసాగాలనుకున్నాం. ఇంకా నాతో ఎవరైనా అమ్మాయి మాట్లాడితే చాలు బాగా కోప్పడేది. ఎందుకని ఓసారి అడిగా. నువ్వు చాలా మంచోడివి, అమాయకుడివి, నిన్ను ఎవరైనా ఇట్టే మోసం చేస్తారా అనేది. నా శిక్షణ పూర్తయ్యాక తనకి కాస్త దూరంగా ఉండే డెస్క్లో పోస్టింగ్ ఇస్తామన్నారు సార్. ఇక్కడే ఉండేలా ప్రయత్నించొచ్చుగా అని బాధపడింది. మరీ దూరమేం కాదు, మనం కలిసి మాట్లాడుకోవడానికి అడ్డమేముందిలే అని సర్ది చెప్పా. ఇంతలో నాకు మళ్ళీ ఫోన్. ఈసారి వేరే రాష్ట్రంలో పోస్టింగ్ అని బాంబు పేల్చారు సంస్థ వాళ్ళు. తన రియాక్షన్ ఊహించకుంటేనే భయమేసింది. ఎలా చెప్పాలా అని ఉద్యోగంలో చేరే రోజు దాకా ఆలోచిస్తూనే ఉన్నా. ఆఖరికి చెప్పక తప్పలేదు. కన్నీటి పర్వాంతమైంది. తనని అలా చూసేసరికి నాకు ఏడుపొచ్చింది. సార్ని రిక్వెస్ట్ చెయ్యొచ్చుగా, నువ్వు అడిగితే కాదనరు అంది. కానీ ఎలా? నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమని ట్రైనింగ్ మొదట్లోనే చెప్పేశాను. ఏదేమైనా జీవితంలో ఒక కొత్త అడుగు వేస్తున్నాను, సంతోషంగా సాగనంపొచ్చుగా అని అడిగా. బాధని దిగమింగుతూ మొహంపై నవ్వు పులుముకొని వీడ్కోలు పలికింది. నన్ను నేను మర్చిపోతానేమో గాని నిన్ను మర్చిపోవడం కష్టం మామా అంది. ఆ మాటని నా గుండెల్లో నింపుకొని బస్సెక్కా. రోజులు నెలలు గడిచినా తనని చాలా మిస్ అవుతున్నాననే బాధ మాత్రం పోవడం లేదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే మేం ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు. ప్రేమ అనే పదం మా మధ్య రాలేదు. అయినా మా బంధానికి ఏం పేరు పెట్టుకోవాలో ఇప్పటికీ తెలియడం లేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే ముందే పరిచయమై జీవితాంతం నీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నా మామ. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.